ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ స్పీడప్ చేసింది. విచారణలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సిట్ ముందుకు హాజరు కానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ అయినట్లు కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తమ ఎదుట విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన జూబ్లీహిల్స్ లోని సిట్ అధికారుల ముందు హాజరు కానున్నారు. ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి విచారించనున్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దర్యాప్తుని వేగవంతం చేశారు అధికారులు. ఈ కేసులో ఇప్పటి వరకు పరారీలో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుని సైతం భారతదేశానికి రప్పించి అతన్ని ఇప్పటికే 2-3 సార్లు విచారించినటువంటి అధికారులు ఈ రోజు కూడా అతన్ని పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి కాసేపట్లో మీరు ఈ వివరాలు పూర్తిగా పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే ముందు మీరు ఫోన్లు ఏవేవి ఉపయోగించారు, మీరు ఐజీ ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడు ఎలాంటి ఫోన్లను మీరు వాడారు, ఆ ఫోన్లన్నీ కూడా తమకు ప్రొడ్యూస్ చేయాలన్నట్టుగా కూడా గతంలోనే ప్రభాకర్ రావుకి ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలు తెలియజేశాయి. ఈ విషయంలో తను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలో ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిని కూడా ఈ రోజు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. తను ఈ మొబైల్స్ సందర్భంగా తన దగ్గర లేవు, అప్గ్రేడ్ అయ్యాయి, వెళ్లిపోయాయి అంటూ కూడా రకరకాల కథనాలు చెప్పినప్పటికీ అధికారులు అవేవి వినకుండా ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్స్ కి తనకు కావాలి అంటూ మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో తన ఫోన్ ట్యాపింగ్ కి గురైంది. అనేక మంది ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యాయంటూ కూడా గతంలో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఒకరొకరుగా పిలిపించి వారి స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకొని వాళ్ళని సాక్షుల కిందికి సిట్ అధికారులు వారిని పొందుపరుస్తా ఉన్నారు. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ ని కూడా జూబ్లీహిల్స్ సిట్ అధికారులు పిలిపించి గతంలో మీరు చెప్పిన విధంగానే ఏం జరిగింది, మీకు ఎలా అనుమానం వచ్చింది, ఎక్కడెక్కడ పోలీసులు మిమ్మల్ని అడ్డుకొని ఈ డబ్బులు ఏవైనా లాగేటువంటి ప్రయత్నం చేశారా అనే ఒక కోణంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ నుంచి ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అతన్ని సాక్షి కిందికి పెట్టి త్వరలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి కొంతమందిని నిన్న పిలిపించడము, హైదరాబాద్ అందుబాటులో ఉన్నటువంటి నాయకులను కొంతమందిని పిలిపేయడము, నిజామాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు బీఆర్ఎస్ హయాంలో ఏదైతే తమకు అనుమానాల నుండి ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసిపోతా ఉంది. ఎక్కడికి వెళ్లినా పోలీసులు తనిఖీల పేరుతో ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది మాకు అనుమానం కలుగుతా ఉందంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి వ్యక్తుల వివరాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలు సేకరించి వారిని పిలిపించి వారి ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా త్వరలో కోర్టులో ఛార్జ్ షీట్ రూపంలో దాఖలు చేసినటువంటి వెంటనే కోర్టు ఈ సిట్ దర్యాప్తు సంస్థకు సంబంధించి కోర్టు ఏదైనా ఆర్డర్స్ పాస్ అయిపోతా ఉందనేది మాత్రం క్లారిటీ రావాలి. ఇప్పటికే ప్రభాకర్ రావు తనని అరెస్ట్ చేయకూడదు అంటూ తాను సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు అరెస్ట్ చేయకుండా కేవలం ప్రభాకర్ రావుని విచారణ మాత్రమే జరపండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ దాఖలు తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే రవితేజ, ఈ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఆధారంగా విచారణ మరింత స్పీడప్ చేసే అవకాశం ఉందా? తో పాటు చాలా మంది సాక్షులని ఈ కేసులో పోలీసులు పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులై కూడా అనేక మంది ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యాయి అంటూ కూడా గందరగోళానికి గురై ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ పోలీస్ స్టేషన్ లో వీరు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ విషయంపై ఇప్పుడు సిట్ అధికారులు ఎవరైతే తమ ఫోన్ ట్యాప్ కి గురైంది అంటూ కూడా ఆ డేటానంతా కూడా బయటకి తీసి ఆ డేటాలో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ట్యాప్ అయ్యాయి, ఎవరెవరు కన్వర్సేషన్స్ వెళ్ళారు అంటూ కూడా నేరుగా బాధితుల్ని పిలిపించి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు. ఆ ఎవిడెన్స్ అంతా కూడా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, మిగతా ఈ పోలీస్ టీమ్ మెంబర్స్ అంతా కూడా వాటిని డిస్ట్రాయ్ చేసి ఏ ఒక్క ఆనవాళ్ళు దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి దీంట్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నా, ఈ నిందితులకు శిక్షలు పడాలన్నా తప్పనిసరిగా
ఈ టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు ఫోన్ ట్యాపింగ్ కి గురై అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుంటే వాళ్ళనే సాక్షుల కిందకి చేసి కోర్టు ఈ కేసు ట్రయల్స్ సందర్భంగా ఈ సాక్షులు కూడా విచారించి ఆ ట్రయల్ సందర్భంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నట్టుగా రుజువు అయితే మాత్రం డెఫినెట్ గా ఈ నిందితులందరిపై కూడా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.